నీ స్పీడ్ సల్లగుండా ఏమనుకుంటున్నావు డ్రైవర్ అన్న? అది బస్సా లేకపోతే పిల్లగాళ్ళు ఆడుకునే చెక్క బొమ్మ అనుకుంటున్నావా? నువ్వు చేసే డ్రైవింగ్ కు కొంచెం అయితే ఆ లారీ గుద్ది బస్సులో ఉన్న జనాలందరూ చచ్చిపోయేటోళ్ళు. జరంత అయితే బస్సులు ఉన్న వాళ్ళందరూ పానాలు పోతుండే కానీ వాళ్ళు ఆయన ఏం నడపడం అది హైవే కదా. జరంత చూసి డ్రైవింగ్ చేయాలి కదా. నీ తొందరపాటు డ్రైవింగ్ తోటి గా బస్సులో కూర్చున్న జనాలందరూ చచ్చిపోతుండే కొంచెం అంతలా. ఈ ప్రమాదం జస్ట్ మిస్ అయింది గంతేనుల్లా. నెరేడుగొండ మండలం నిర్మల్ ఎక్స్ రోడ్ దగ్గర ఈ ప్రమాదం తప్పింది. అయితే జాతీయ రహదారి 44 మీద ఒక లారీ వస్తుంటే ఆ లారీకి క్రాస్ చేసుకుంటూ ఒక బస్సు అయితే పోయిందుల్లా. ఆ బస్సుకు కొంచెం ప్రమాదం తప్పింది. ఆ లారీ డ్రైవర్ కనుక బ్రేకులు వేయకపోతే ఆ బస్సు డ్రైవర్ చేసిన తప్పుకు బస్సులో ఉన్న జనాలందరూ పానాలు పోయేటి. అయినా హైవేల మీద బస్సును తిప్పేటప్పుడు కొంచెం వెనక ముంగట చూసుకొని క్రాస్ చేయాలి. ఏమాత్రం గట్లా చేయకపోతే మస్తు పెద్ద పెద్ద ప్రమాదాలు అవుతాయి. ఇంకా నయం అక్కడ సీసీ కెమెరా ఉన్నది కాబట్టి అంతా తెలిసింది అందరికీ. లేకపోతే ఆ లారీ డ్రైవర్ను పట్టుకొని కొట్టుకపోతారు జనాలందరూ కలిసి. అయినా రోడ్లు దాటేటప్పుడు జనాలు కానీ వాహనాలు కానీ జర భద్రంగా చూసి దాటుర్రి, లేకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి.